నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని భారతీయులకు ముఖ్య గమనిక. కువైట్లోని అబ్బాసియా ప్రాంతంలో ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న ఇండియన్ ఎంబసీ పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని దజీజు ప్రాంతానికి మార్చనున్నారు. ప్రస్తుతం పాస్పోర్ట్ సేవలను అందిస్తూ ఉన్న బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సంస్థ యొక్క ఒప్పందం గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో నూతనంగా టెండర్ దక్కించుకున్న డియు డిజిటల్ గ్లోబల్ ఏజీఎస్పీపీసీ సంస్థ తన సేవా కేంద్రం కార్యకలాపాలను అబ్బాసియా నుంచి దజీజ్ ప్రాంతానికి తరలిస్తూ ఉంది. ప్రస్తుత కేంద్రం ఉన్న ప్రాంతంలో విపరీతమైన జనాభా రద్దీ ఉండటం, వాహనాల రాకపోకలకు పార్కింగ్ కు తీవ్రమైన అసౌకర్యాలు ఎదురవుతూ ఉండటాన్ని పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నూతన కాంట్రాక్టు సంస్థ అధికారులు వివరణ ఇస్తూ ఉన్నారు. అయితే కువైట్లో అత్యధిక సంఖ్యలో భారతీయులు నివసించే అబ్బాసియా ప్రాంతం నుంచి ఈ కేంద్రాన్ని దూరంగా మార్చడం పైన ఇక్కడి భారతీయ కమ్యూనిటీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతూ ఉంది. అబ్బాసియా నుంచి పాస్పోర్ట్ కేంద్రాన్ని తరలించవద్దని కోరుతూ కువైట్లోని వివిధ ప్రవాస సంఘాలు ఇప్పటికే ఇండియన్ ఎంబసీ కార్యాలయానికి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం తెలుస్తూ ఉంది. ఇదే పద్ధతిలో జహరా ఫాహిల్, కువైట్ సిటీలో ప్రస్తుతం నడుస్తూ ఉన్న మిగిలిన భారతీయ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు కూడా త్వరలోనే ప్రస్తుత భవనాల నుంచి కొత్త చోటికి మారే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అన్నమాట. అబ్బాసియా కానీ జిలీబ్ ఆల్ సువైట్ లో మనం చూసుకుంటే కానీ వేల మంది భారతీయులు అయితే అక్కడ నివసిస్తూ ఉన్నారు. భారతీయులు ఉండే చోట ఉన్న అబ్బాసియా పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని దజీజ్ ప్రాంతానికి తరలించకుండా ఉండాలని చెప్పేసి భారతీయులు అయితే కోరుకుంటూ ఉన్నారు. ఇండియన్ ఎంబసీకి ఈ మేరకు ఫిర్యాదు కూడా చేశారనమాట. మరి ఇండియన్ ఎంబసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే జనాలు లేని చోటుకు తీసుకువెళ్ళి పెట్టినా సరే కానీ ఎటువంటి ఫలితం ఉండదన్నమాట. వాళ్ళకు రవాణా ఖర్చులు కావచ్చు, ఇతర ఖర్చులు కావచ్చు, అవన్నీ కువైట్లోని భారతీయుల మీద ప్రభావం చూపనున్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.